జనసేన పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిన్న అసెంబ్లీకి రావాల్సి ఉంది. ఆయన హాజరు కాలేదు. ఎందుకు ఏంటి అంటే రీసెంట్గా ఆయన మీద వచ్చినటువంటి వివాదం కావచ్చు, ఇవన్నీ చర్చనీయాంశమైంది. మీడియాలో, సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆయన మీద ఇంపాక్ట్ కనిపించింది. ఆ తర్వాత జనసేన పార్టీ కూడా సీరియస్గానే తీసుకుంది. అతని మీద కొన్ని చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమైంది. ఆమె కూడా ఎవరైతే బాధితురాలు అనబడేటువంటి ఆమె కూడా ఉందో ఆమె కూడా ఒక అడుగు ముందుకేసి హెచ్ఆర్సీని లేదా ఇంకొకరిని కూడా అప్రోచ్ అయ్యి కొన్ని కేసులు కూడా పెట్టడం కూడా జరిగింది. ఏదేమైనా ఈ తరుణంలో ఆయన బయటికి రావడానికి ఇష్టపడలేదేమో అనిపించింది. మొహం చూపించడానికి అసెంబ్లీలోకి వచ్చి కూర్చోవడానికి, ఎందుకంటే ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ మిగతా సహచరులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూర్చున్నటువంటి ఆ ప్లేస్లో ఆయన వీడియోలు తీసి వీడియో కాల్స్ చేసి ఆ అమ్మాయితో మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికే బహిరంగంగా ఆమె వీడియోస్ బయటకు రిలీజ్ చేసింది. మరి ఇవన్నీ చూసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ముందు సరిగ్గా మాట్లాడలేక, మొహం చూపించుకోలేక బయటకు రాలేకపోయారేమో అని అనిపించింది. ఇది పక్కన పెడితే కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఆయన తీరుపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా, ముఖ్యంగా జనసేన పార్టీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన కూడా కొంత సీరియస్గానే మాట్లాడినట్టుగా ఒక చిట్ చాట్కి సంబంధించినటువంటి వార్త అయితే బయటకు వచ్చింది. మేము ఎంతో కష్టపడి వైఎస్ఆర్సీపీ గత 5 ఏళ్లుగా 2019 నుంచి 24 ఒక అరాచకమైనటువంటి పాలన నుంచి ఎన్నో కేసులు పెట్టించుకుని జైళ్లకు వెళ్ళి చాలా దారుణమైనటువంటి పరిస్థితులను ఫేస్ చేసి కష్టపడి నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వెనకాల నిలబడి ప్రయాణించి ఈరోజు ఎమ్మెల్యేగా మేము అధికారంలోకి వచ్చి అసెంబ్లీకి వస్తే ఇలాగా చిన్నవాళ్ళు వీళ్ళ అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇలా పాడు చేసుకోవటం, అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ విప్పుగా ఇచ్చిన తర్వాత కూడా అతను దాన్ని ఇలా యూటిలైజ్ చేసుకుని మిస్యూజ్ చేసి పరువు తీయటం, పవన్ కళ్యాణ్ గారు పరువు తీయటమే కాకుండా జనసేన పార్టీ పరువు తీయటం కూడా జరిగింది. ఇది నచ్చలేదు. అనవసరంగా ఇలాంటి వ్యక్తులు, ముఖ్యంగా ఎవరైతే కష్టపడి ఇలా ఎమ్మెల్యే అయ్యారో, అరవ శ్రీధర్ కావచ్చు, అరవ శ్రీధర్ కూడా కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తే, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాకపోతే వచ్చినప్పుడు ఇలాంటివి రాకుండా మనం నిజాయితీగా ప్రజలకి కష్టపడి పని చేయాలి అనేటువంటి దాంతో ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒక దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధాన్ని చేసి అధికారంలోకి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కుటుంబం నుంచి ఆయన కుటుంబం మీద ఎన్నో విమర్శలు, ఎన్నో దారుణాత్మకమైనటువంటి దాడులు చేసినా కూడా ఆయన అవన్నీ తట్టుకుని ఆయన నిలబడి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా అధికారంలోకి రాగానే ఇలా వాళ్ళ తుత్తర తీర్చుకోవటానికి, లేదంటే వాళ్ళ ఏదైతే వ్యసనాలు ఉంటాయో అవన్నిటికీ లోబడి ఇలాంటి పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంత చురకలు అంటించినట్టుగానే అనిపించింది. ఏ మొహం పెట్టుకుని వస్తాడని నాకు తెలిసి అందుకని ఈ మొహం చూపించలేక ఆయన రాలేకపోయాడు అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలుగా కనిపిస్తున్నాయి. కొంతమంది దీన్ని వేరే విధంగా, అదిగో కింద స్థాయి నుంచి వేరే అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, ఇలాంటి వ్యక్తుల్ని ఎమ్మెల్యే చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఆయన అన్నటువంటి మాట అయితే నాకు తెలిసి అది కాదు. డెఫినెట్గా ఆయన ఏంటంటే ఇలా మన కింద స్థాయి నుంచి ఒక మంచి వ్యక్తి వచ్చి, ఇలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి వచ్చి ఇలా మంచికి సమాజానికి మంచి చేయాలని ఒక పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం హుందాగా వ్యవహరించాలి. దాన్ని మిస్యూజ్ చేసి ఇలాగ అమ్మాయిలతోనూ ఇంకొక దాంతోనూ వీడియో కాల్స్ చేసి అసెంబ్లీలో కూర్చుని కూడా ఇష్టానుసారం పని లేక ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కరెక్ట్ కాదు. ఇది మిగతా వాళ్ళకి అవకాశం లేకుండా చేసేటువంటి పని ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలుగా కూడా మనం చూడొచ్చు.